హలో అండి. మేమైతే ఒక గణేష్‌ని చూడడానికి వెళ్దాం అనుకున్నామండి. అయితే ఈ మగవాళ్ళు ఉన్నారు చూసారా? మనం అడిగితే ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి అని చెప్పి మాట మార్చేస్తారు. ఇంకా ఇట్లా వీళ్ళతో అయితే అవ్వదు అని చెప్పి గట్టిగా పట్టుపట్టి నిన్న సాయంత్రం అయితే 2 కార్స్‌లో అందరం కలిసి వాళ్ళని తీసుకొని స్టార్ట్ అయిపోయామండి. మా యోగి అప్పటిదాకా మెలకువగానే ఉంది. మరి ఏమైందో ఏమో సడెన్‌గా పడుకొని పోయిందండి. సరే పడుకుంటే పడుకుంది, టైంకి లేస్తుందిలే అని మేము కూడా ఏం మాట్లాడలేదు. యాక్చువల్లీ బైక్స్ మీద వెళ్దాం అనుకున్నాము ఆ ప్లేస్‌కి. కానీ కార్ ఏంటంటే పిల్లలు పడుకున్నా కూడా ఎవరికీ ఇబ్బంది ఉండదు అని చెప్పి కార్ ఏసుకొని వెళ్ళామండి. తీరా వెళ్ళిన తర్వాత మా సతీష్ గారు ఆళ్ళేమో ఒక రూటు, మేమందరం ఒక రూటు. అంటే మేము అందరం ఒక కారు, పిల్లలు, సతీష్ గారు ఇంకా మిగతా వాళ్ళు వేరే కార్‌లో ఎక్కాము. తీరా మా యోగి టైంకి లేచిందండి. సరే ఇంకా మేమేం చేసాం 12:00కి ఆ గణేష్ క్లోజ్ అంట. అందుకని కార్ కొంచెం డిస్టెన్స్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వాక్ చేసుకుంటూ లోపలికెళ్ళాలి. చూసారా ఇక్కడ మేమొచ్చే